ఓర్చుకొనెను అని మనం చూస్తున్నాం. సంతాపము నొంది అనే మాటను ఆదికాండములో మనం చదువుకున్నాం. దేవుడు నీ విషయంలో నా విషయంలో సంతాపము నొందుతూ ఉన్నాడు. ఎందుకు సంతాపపడాలి? ఎందుకు సంతాపపడాలి? అసలు సంతాపం అనగా ఏమిటి? సంతాపం అనగా ఎవరైనా చనిపోతే సంతాప సభ పెడతాం. ఏం పెడతాం? సంతాప సభ ఎప్పుడు పెడతాం? ఎవరైనా చనిపోతే సంతాప సభ పెడతాం. ఎందుకోసం పెడతాం? దుఃఖం కోసం. అంటే దుఃఖపడాలి కాబట్టి. దినవారాల రోజు సంతాప సభను మనం జరుపుకుంటాం. సంవత్సరం సంతాప సభను నిర్వహిస్తారు చాలామంది. ఎందుకోసం ఆ సంతాప సభ అంటే ఈరోజు పలానాయన చనిపోయినాడు కాబట్టి దుఃఖంతో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. కానీ ప్రతి నిత్యము దేవునికి సంతాప సభనే. ఇది తెలుసా మీకు? ప్రతిరోజు దేవునికి సంతాప సభ. ప్రతి నిత్యము జ్ఞాపకార్థ కూడిక పరలోకంలో నీ గురించి నా గురించి దేవుడు చేస్తున్నాడు. మనం చచ్చిపోయామనే ఆలోచించారా? మనం చచ్చిపోయామా? నిజంగా చచ్చిపోయాం. రియల్. దినమున నిశ్చయముగా చచ్చేదవు. మనం చచ్చిపోయాం. ఎఫెసీ పత్రిక 2:1 మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయాం. మరి సంతాప సభ వద్దా? దేవుడు ఏడవకూడదా? దేవుడు బాధపడకూడదా? చూడండి నా ప్రేమైన వారలారా, మన ఇంట్లో ఎవరైనా చనిపోతేనే మనకు అంత సంతాపము వచ్చినప్పుడు మనము ప్రతి నిత్యము అపరాధముల చేత పాపముల చేత దోషముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు దేవుడు సంతాపపడెను. ఇప్పటికీ సంతాపపడుతూ ఉన్నాడు. మరి దేవునికి సంతోషం కావాలి అంటే, దేవుడు సంతోషించాలి అంటే హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి త్వరగా మనం చదువుకుందాం. సమయము 11:47 నేను 12:10 ముగిస్తాను. కరెక్ట్గా 30 నిమిషాలు తీసుకొని ముగిస్తాను. 12:10 వరకంతా నేను ముగిస్తాను. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనాన్ని నాకు త్వరగా చదివి సహకరించాలి. మీరు ఎంత త్వరగా నాకు సహకరిస్తే నేను అంత త్వరగా ముగిస్తాను. దేవుని వాక్యం విందాం. 18:23 దుష్టులు మరణము నొందుట చేత ఏమాత్రమును సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. చాలు. దుష్టులు మరణించుట వలన నేను సంతోషించుదునా? నాకెంత మాత్రము సంతోషము కలగదు. ఒక దుష్టుడు, ఒక దుర్మార్గుడు, ఒక పాపి, ఒక దొంగ, ఒక వ్యభిచారి, ఒక తిరుగుబోతు, ఒక త్రాగుబోతు మనసు మార్చుకుంటేనే కదా నాకు నిజమైన సంతోషము. దేవునికి ఎప్పుడు సంతోషం కలుగుతూ ఉందంటే ఒక పాపి మారు మనసు పొందినప్పుడు, ఒక పాపి దేవాలయానికి వచ్చి పాపం ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపపడినప్పుడు యెహోవాకు నిజమైన సంతోషము అప్పుడు కలుగుతుంది అన్నాడు దేవుడు. చూడండి, నాకు సంతోషము కలుగునా? కలగదు. ఎప్పుడు కలుగుతుంది ఆయనకు సంతోషము అని అంటే, మనం కనుక ఆలోచన చేస్తే ఒక మాటను మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 10వ వచనాన్ని ఎవరైనా చదివి సహకరించండి. గుర్రముల బలము యందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్వ యందు ఆయన సంతోషించడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. చూడండి నా ప్రేమైన వారలారా, ఎవరైతే తన కృప కొరకు కనిపెట్టుకొని ఉంటారో, ఎవరైతే దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉంటారో వారి ఎడల దేవుడు సంతోషిస్తాడంట. దేవునికి ఎప్పుడు సంతోషం కలుగుతుంది అంటే, మనము వినయము గలవారమై, మనము భయము గలవారమై
దేవాలయానికి వచ్చినప్పుడు ఆయన యందు భయమును భక్తిని కలిగినప్పుడు దేవుడు సంతోషిస్తాడంట. యెహోవాకు ఎప్పుడు సంతోషం కలుగుతుంది అంటే, నీవు మారు మనసు పొంది రక్షించబడి నీ దుష్టత్వాన్ని వదిలి ఆయన చెంతకు వచ్చినప్పుడు అట్టి వారి యెడల యెహోవా సంతోషించును అనే మాటను మనం చదువుకొనుచున్నాం. నా ప్రియమైన దేవుని వారలారా, ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అదేమైనగా, మారితేనే సంతోషిస్తాడు, మారకపోతే సంతోషించడా? క్వశ్చన్ వస్తుంది కదా. మారితేనే సంతోషిస్తాడు, మారకపోతే సంతోషించడా? మనం ఆలోచన చేద్దాం. మనము మన దుష్టత్వాన్ని వదిలి, హెజ్కేలు 18:23లో మనం చదువుకున్నట్లుగా, దుష్టుడు తన దుష్టత్వాన్ని వదిలితే యెహోవా సంతోషించును. ఒకవేళ దుష్టుడు తన దుష్టత్వాన్ని వదిలిపెట్టకపోతే యెహోవా సంతోషించడా? సంతోషించడని చదువుకున్నాం కదా. ఆయన కన్నీరు కారుస్తాడని చదువుకున్నాం. ఆయన సంతాపపడతాడని మనం చదువుకున్నాం. ఏడ్చి ఏడ్చి సంతాపపడి మరలా సంతోషిస్తాడంట దేవుడు. ఏ విషయం అందు సంతోషిస్తాడంటే, ఒక అద్భుతమైనటువంటి రెఫరెన్స్ మీకు ఇస్తాను. ద్వితీయోపదేశ కాండము 28:63 వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28:63 వచనాన్ని ఒకసారి టక్కున చదవండి. కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మును విస్తరింపచేయుటకు మీ దేవుడైన యెహోవా మీ యందు ఎట్లు సంతోషించెనో అట్లే మిమ్మును నశింపచేయుటకును మిమ్మును సంహరించుటకును. చాలమ్మా, చూడండి, దేవుడు సంహరించటానికి కూడా సంతోషిస్తాడంట. దుష్టులం కదా, మా వలన ఎప్పుడు 24 గంటలు దేవునికి కన్నీళ్ళే ఉంటుంది, ఆయన ఏడుస్తాడు మాకేంటి అని మనం అనుకోవచ్చు. కానీ దేవుని హృదయంలో దేవునికి మరొక కోణం ఉంది. దుష్టుడు మారకపోతే ఆ దుష్టులను సంహరించటానికి కూడా యెహోవా సంతోషంతో సంహరిస్తాడంట. ఎందుకంటే మారడు కదా. నీ నిమిత్తము ఈ నేల వ్యర్థం చేయబడవలే, నీ నిమిత్తము ఈ నేల వ్యర్థం చేయబడవలే, అందుకనే దాన్ని నరికివేయమన్నాడు తోట యజమాని కదా. ఈ చెట్టు కొరకు గాలిని విసిరజేశాను, వర్షాన్ని కురిపించాను, నేల కూడా ఉచితంగా ఆ చెట్టు కొరకు ఇచ్చాను. కానీ ఫలించకపోతే, ఒక్క పండు కూడా లేకపోతే నరికివేయమని ఆర్డర్ చేశాడు సంతోషంగా. తెలుసా, పండ్లు వెతుకుతున్నప్పుడు ఏడ్చాడు, నరికివేయేటప్పుడు కూడా ఆనందంతోనే, చెట్టు వేసేటప్పుడు ఆనందంతో వేశాడు, నరికివేయేటప్పుడు కూడా ఆనందంగానే నరికివేయమని చెప్తున్నాడు. మనల్ని సంహరించడానికి కూడా యెహోవా సంతోషముతో సంహరిస్తాడు. తెలుసా, ఈ మాటలు విన్న తర్వాత కూడా మనం మారకపోతే, మన దుష్టత్వం నుంచి, మన పాపముల నుంచి, మన అపరాధముల నుంచి మనము మార్పు చెందకపోతే నిజంగా దేవునికి మనము కన్నీరు మిగిల్చిన వారముగానే ఉంటాం. దేవునికి సంతోషాన్ని మనము మిగిల్చే వారముగా ఉండలేమన్న విషయాన్ని మనం గమనించాలి. నా ప్రియమైన వారలారా, ఎప్పుడు దేవుడు సంతోషిస్తాడు, ఏ విషయంలో దేవుడు సంతోషిస్తాడు అంటే, మనము దుష్టత్వాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపపడినప్పుడే యెహోవాకు సంతోషము కలుగుతుంది. తప్పిపోయిన 99 గొర్రెలలో ఎన్ని గొర్రెలు దొరికితే ఎక్కువైనా సంతోషం కలుగుతుంది దేవునికి? కాపరికి తప్పిపోయిన ఒక గొర్రె దొరికితే సంతోషం కలుగుతుందా? 99 గొర్రెలను బట్టి సంతోషం కలుగుతుందా? ఒక గొర్రెను బట్టి సంతోషం కలుగుతుంది. ఎందుకు? 99 ఉన్నాయి కదా దొడ్డిలో, వాటిని బట్టి సంతోషం ఉండదంట. ఎవరు రావాలి? తప్పిపోయిన వాడు రావాలి, తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడి రావాలి. లోకములో దుష్టత్వం చేత, పాపముల చేత, అపరాధముల చేత తప్పిపోయిన మనము వచ్చినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అప్పుడు యెహోవాకు ఎక్కువైన సంతోషం కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ